పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో బీఆర్ఎస్లో తీవ్ర విషాదం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరూ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అయితే పెద్ది అంత్యక్రియలకు ఇప్పటికే కేటీఆర్, హరీష్, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అందరూ వెళ్తున్న నేపథ్యంలో కేసీఆర్ కూడా అంత్యక్రియలకి హాజరవుతారు అంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ శ్రేణులు కూడా దీనికి సంబంధించి కేసీఆర్ వెళ్తారు అంటూ మాట్లాడుతున్నారు. కేసీఆర్ నర్సంపేట పర్యటనపై అధికారికంగా ఇంకా బీఆర్ఎస్ ప్రకటించాల్సి ఉంది. మరోవైపు పెద్ది అంతిమ యాత్ర కొనసాగుతోంది. భర్తని చూస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తోంది భార్య స్వప్న. తండ్రి మరణంతో ఆ చిన్న పిల్లలు కూడా తల్లడిల్లిపోతున్నారు. తమ అభిమాన నేతను చివరిసారి చూసేందుకు నల్లబెల్లికి క్యూ కట్టారు వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు. మధ్యాహ్నం 3 గంటలకు స్వగ్రామం నల్లబెల్లిలో అంతిమ సంస్కారాలు ఉంటాయి. పెద్ది అంతిమ సంస్కారాలకు కేటీఆర్, హరీష్ హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. గిర్నిబావి మీదుగా నర్సంపేట వరకు భారీ ర్యాలీ తీయబోతున్నారు. నల్లబెల్లిలో భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. మనందరికీ తెలిసిందే, గుండెపోటుతో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. పెద్దికి ఆర్టీవీ ద్వారా ఒకవేళ మీరు నివాళులు అర్పించాలి అనుకుంటే మీకు ఆయన మీద మీకున్నటువంటి అభిమానాన్ని మా ద్వారా ఆర్టీవీ ద్వారా ప్రజలకి చూపించాలి అనుకుంటే, పంచుకోవాలి అనుకుంటే, ఒకవేళ ఆయన నియోజకవర్గం అయినా, ఆ ప్రాంతం వాసులైనా, లేదు అంటే రాజకీయాల్లో ఆయన జర్నీ గురించి మీకు తెలిసిన ఏ చిన్న విషయమైనా ఆయనకి నివాళులు అర్పించాలన్నా మీరు ఆర్టీవీకి ఒక 1 minute వీడియోని పంపించవచ్చు. పెద్దిపై మీరు వీడియో పంపించాల్సిన నంబర్ 6304072941. మరొకసారి చెప్తున్నాను, 6304072941. ఈ నంబర్కి మీరు ఒక 1 minute వీడియోను కనుక పంపించినట్లయితే ఆర్టీవీ ఆ వీడియోలని ప్లే చేస్తుంది. మీ అభిమానాన్ని, అలాగే పెద్ది మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని, ఇన్నేళ్ల ఆయన రాజకీయ జీవితానికి సంబంధించి మీకు తెలిసిన ఏదైనా ఒక ముఖ్యమైన అంశం గురించి మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. మరొకసారి 6304072941 అనే నంబర్కి మీరు మీ వీడియోని పంపించవచ్చు. మరోవైపు వెంకటరత్నం మనకి అందుబాటులో ఉన్నారు. అంతిమ సంస్కారాలకు సంబంధించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు మనకి రిపోర్ట్ చేస్తూ ఉన్నారు వెంకటరత్నం, ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతోంది? ఇక్కడ సికింద్రాబాద్ నుండి వరంగల్కు బయలుదేరేటువంటి క్రమంలో వరంగల్లో కూడా భారీ ఎత్తున ఇక్కడ అభిమానులు చేరుకున్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించిన నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యక్తులందరూ కూడా, అభిమానులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అంతిమయాత్ర వరంగల్ నుండి గిర్నిబావి వరకు చేరుకుంది. గిర్నిబావిలో వరకు అంబులెన్స్లో వచ్చినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని ఇక్కడ ప్రజల సందర్శనార్థం, ఎందుకంటే ఈ నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా అతనికి సుపరిచితం, వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆయనకి సందర్శనార్థం కూడా అక్కడే అంబులెన్స్ నుండి ఇక్కడ డీసీఎంలోకి పెట్టినటువంటి పరిస్థితి. పూలు చల్లుకుంటూ అక్కడ నుండి అంతిమయాత్ర గిర్నిబావి నుండి బయలుదేరినటువంటి పరిస్థితి ప్రస్తుతం లక్నేపల్లి వరకు వచ్చింది. లక్నేపల్లి దగ్గర నుండి వస్తున్నటువంటి క్రమంలో ప్రతి గ్రామంలో కూడా పెద్దిని చూడడానికి కూడా కన్నీళ్లతో పర్యంతం అవుతున్నటువంటి ప్రజలు ఉన్నారు. నియోజకవర్గ ప్రజలు కూడా తమ పెద్ది అన్నయ్య లేరన్నటువంటి వార్తను జీర్ణించుకోలేక ఇక్కడ శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము ఇక లక్నేపల్లి దాటిన తర్వాత బిడ్స్ కాలేజీ దగ్గర ఉన్నాము. ఇక్కడ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి మనం చూస్తున్నాము, కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ పెద్ది, ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా తన అందరికీ పరిచయము. ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఇక్కడ ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తే ప్రధాన ధ్యేయంగా విద్యార్థులను ఒక ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలి. ఇక్కడ వరంగల్లో లేని మెడికల్ కాలేజ్ లాంటివి కూడా ఇక్కడ వరంగల్కు అంటే నర్సంపేటకు తీసుకొచ్చినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ నర్సంపేటకు ఒక క్రెడిబిలిటీ తీసుకొచ్చినటువంటి నేతగా పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో ఎవరు లేరు. అట్లాంటి నేత మళ్ళీ, ఇటువంటి నేత మళ్ళీ వస్తారా రారా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చాలామంది చేస్తున్న నేపథ్యంలో
చాలా వరకు పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రోడ్డుకి ఇరువైపులా స్వాగతాలు పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇది స్వాగతమా, కన్నీటి నివాళిలా, మొత్తం కన్నీటి పర్యంతం అవుతూ గుండెల నిండా బరువెక్కినటువంటి హృదయాలతో చివరి చూపును చూడడానికి కూడా పూలతోటి సిద్ధంగా ఉన్నారు. వారికి చివరిసారి ఒక నివాళులు అర్పించడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి ఇక్కడ ఫ్లెక్సీ పెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి పరిస్థితి. నిస్వార్థ సేవకునికి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నిజమైనటువంటి ప్రజానాయకునిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని చెప్పి మాజీ శాసనసభ్యులు నర్సంపేటకు సంబంధించిన నియోజకవర్గాల ప్రజల కోసం అవిరళంగా పాటుపడి ప్రజల అభివృద్ధి కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి మహనీయ నాయకుడికి పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి మన మధ్య ఇక లేరు అన్నటువంటి చేదు వార్తను జీర్ణించుకోలేక తీవ్రంగా కలిసివేస్తుండడంతో వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఇక్కడ బిట్స్ కాలేజ్లో ఉన్నటువంటి టీచర్స్, అంటే లెక్చరర్స్, స్టూడెంట్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒక్కసారి ఇక్కడ బిట్స్ కాలేజ్ యాజమాన్యంతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నర్సంపేటలో విద్యా వ్యవస్థను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో తీర్చిదిద్దాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నటువంటి విషయంలో కూడా మేము చెప్తున్నాం. మరి కాసేపట్లో కూడా పెద్ద అంతిమయాత్ర ఇక్కడికి చేరుకుంటున్న నేపథ్యంలో వారికి నివాళులు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటేనే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో పాటు రైతులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాలను కూడా ఒక సమన్వయం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమం నడిపించినటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర మరవలేనిది. అట్లాంటప్పుడు మరి ఒక ఉద్యమ నాయకుడు, ఒక యోధుడు, ఒక వీరుడు, ఒక పోరాట పటిమ కలిగినటువంటి ఒక నాయకుని మళ్ళీ చూస్తామా చూడలేమన్నటువంటి భావన అందరికి కలుగుతుంది. మరి వారికి మీకున్నటువంటి అనుబంధం ఎట్లా ఉంది? మరి పెద్ది సుదర్శన్ రెడ్డి లేనన్న వార్త మీరు ఎట్లా చూస్తున్నారు? నిజంగా ఇది నర్సంపేటకు తీరని లోటు. నర్సంపేటకు విద్యా వ్యవస్థకు సంబంధించిన విషయంలో నాకున్నంత వరకు, ఆలోచనంత వరకు ఆయన నర్సంపేటకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, స్కూల్ కానీ, గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సపోర్ట్ అవసరం ఉంటే అది ముందుండి ఆఫీస్లో సెక్రటేరియట్కు మేము అవసరమైతే మేము పోయినా కూడా అక్కడ ఉండి గవర్నమెంట్ నుంచి మాకు సపోర్ట్ ఇప్పించేది. విద్యా వ్యవస్థ పరంగా హాస్టల్స్ కూడా ఆయన చాలా శాంక్షన్ చేయించిండు. ఒక మినిస్టర్ కూడా నర్సంపేటకు తేని ఫండ్స్ ఆయన ఒక ఎమ్మెల్యేగా తేగలిగిండు. అలాగే అదర్ దాన్ ఎడ్యుకేషన్ కూడా రోడ్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, నర్సంపేట ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆయన చాలా డెవలప్ చేసిండు. నర్సంపేట ఎప్పుడు ఆయనను మర్చిపోదు. ఈ నర్సంపేట జనాల్ని చూస్తే నర్సంపేట చరిత్రలో ఇంత అంతిమయాత్రను ఇంత ఘనంగా, ఇంత వీడుకోలు తీసుకున్న వ్యక్తి నర్సంపేట చరిత్రలో ఎవరు లేరు. ఈవెన్ ఓంకార్ పోయినప్పుడు కూడా దీంతో పోల్చలేం నిజంగా. మేడం మీరు చెప్పండి మేడం, ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి అతను నిజంగా చేసినటువంటి నిస్వార్థ సేవ. ఎందుకంటే ఎన్నో వేల కోట్ల ఫండ్ను తీసుకొచ్చినటువంటి నర్సంపేట కనీసం తనకు స్వార్థంగా ఎక్కడ వినియోగించుకోలేదు. ఎందుకంటే ప్రజల అభివృద్ధే తన అభివృద్ధిగా, ప్రజల యొక్క ఉన్నతే తన ఉన్నతిగా భావించి ఇప్పుడు ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాయకుడిగా గుర్తింపు పొంది ఇప్పుడు ప్రజల మధ్యలో చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మరి మీరు ఎట్లా చూస్తున్నారు ఆయన యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఇక లేరన్నటువంటి వార్తని? మీరు ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ చాలా కరెక్ట్ అండి. వారి పట్ల మీరు ఇచ్చినటువంటి అభిప్రాయం చాలా సరైనది. వారు చాలా మృదు స్వభావి మరియు నిరాడంబరుడు. అదొకటే కాకుండా ఒక రకంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాలలో మచ్చలేని నాయకుడు అని చెప్పొచ్చండి. వారు భౌతికంగా మన నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు, కానీ మన ఆత్మలో వారు చిరంజీవిగా, చిరస్మరణీయుడిగా ప్రజల హృదయాలలో ఉంటారని ఎప్పటికీ అది ఎవరూ మర్చిపోలేని విజయమైనటువంటి నాయకుడని మేమందరం భావిస్తున్నాం. వారికి అందరికీ శ్రద్ధాంజలి ఘటించడానికి వరకు ఇక్కడికి